వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు మనము గసగసాలు జీడిపప్పు పొడి చేసుకుందాం. జీడిపప్పు గసగసాలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. గసగసాలు వేసుకుని కొంచెం అలా ఒకసారి వేపుకోవాలి లైట్గా. జీడిపప్పు ఇవి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎక్కువే చేసుకోవాలని లేదు. మీకు ఎంత కావాలి స్టోర్ చేసుకోవడానికంటే అంత తీసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎర్రగా వేపుకోకూడదు. గసగసాలు త్వరగా నలగవు కదా, అందుకుని జీడిపప్పులో వేసుకుంటే మనకి త్వరగా నలుగుతుంది. ఇప్పుడు వేగిపోయింది. ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకుందాం. మిక్సీ జార్ తడి లేకుండా చూసుకోవాలి. చల్లారింది, అందులో వేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మీరు రెడీ చేసి పెట్టుకుంటే కూరల్లో అది వేసుకోవడానికి బాగుంటుంది. చికెన్లో అది త్వరగా నలగవు కాబట్టి కొంచెం వాటర్ వేసి కలుపుకుని వేసుకోవచ్చు. సైడ్లో అది అలా అంటుకుని ఉంటుంది. ఒకసారి మొత్తం అలా తీసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది మనం బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే మళ్ళా కొంచెం ఏమన్నా పాడవచ్చు. మీరు ఇలా చేసి పెట్టుకోండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.